జియోజిత్ సెల్ఫీ యాప్ మొబైల్ అప్లికేషన్ ఎలా వాడాలి, మన మొబైల్లో జియోజిత్ డిమ్యాట్ సంబంధించిన ట్రేడింగ్ అకౌంట్తో ట్రేడింగ్ ఎలా చేయాలో చూద్దామండి. ఫస్ట్ ఇది లాగిన్ పేజ్ అండి. జియోజిత్ సెల్ఫీ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి మీ మొబైల్ ప్లే స్టోర్ నుంచి. తర్వాత ఇక్కడ యూజర్ నేము పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి వచ్చిందండి. యూజర్ నేమ్ జనరల్గా మొదటి 3 క్యారెక్టర్స్ ఉంటాయండి, లాస్ట్ 3 న్యూమరిక్ నెంబర్స్ ఉంటాయండి. సో మీకు కావాల్సిన పాస్వర్డ్ని మీరు సెట్ చేసుకోండి. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కానీ పాన్ నెంబర్తో కానీ లాగిన్ అవ్వచ్చండి. చూద్దాం అసలు ఎలా లాగిన్ అవ్వాలో ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ మీ యూజర్ నేమ్ టైప్ చేయండి. తర్వాత మీ పర్సనల్ పాస్వర్డ్ ఏదైతే ఉందో ఆ పాస్వర్డ్ని మీరు ఎంటర్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి మనకి. పాన్ నెంబర్ కానీ, సెక్యూర్ కోడ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ. పాన్ నెంబర్ మీకు గుర్తుంటే పాన్ నెంబర్ అయినా సరే మీరు ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే మీరు లాగిన్ అవుతారు. సెక్యూర్ కోడ్ మీద మీరు సెలెక్ట్ చేస్తే మీ మొబైల్కి ఒక ఓటీపీ వచ్చిందండి. ఓటీపీ ఎంటర్ చేసినా మీరు మీ యాప్లోకి ఎంటర్ అవుతారు, లేదా డేట్ ఆఫ్ బర్త్ ద్వారానే మీరు ఎంటర్ అవ్వచ్చు. ఇక్కడ మీకు అర్థం కావడం కోసం నేను డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ఎంటర్ అవుతున్నాను. ఈ 3 ఆప్షన్స్లో మీరు ఏదైనా వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. మీ డేట్ ఆఫ్ బర్త్ మీరు ఎంటర్ చేసిన తర్వాత మీ డిమ్యాట్ లేదంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ అండి పాన్ నెంబర్ని బేస్ చేసుకొని తీసుకుంటారు. ఇలా ఈ పేజ్ వచ్చిందండి. యాక్చువల్గా ఇక్కడ ఆల్రెడీ మేము కొన్ని కంపెనీస్ యాడ్ చేసాం. సో ఇది డిలీట్ చేసి ఫస్ట్ అసలు మీరు కొత్తగా ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసినప్పుడు ఎలా ఉండిద్దో అలా చేసి చూపిస్తాను. ఇక్కడ ఫస్ట్ ఈ ప్లేస్ ఇక్కడ నేను నేమ్ పెట్టాను రాజా అని, దీని బదులుగా ఇక్కడ డిఫాల్ట్ అని ఉంటుందండి. అలాగే మనం మళ్ళీ రీసెట్ చేసి చూపిస్తాను. మొత్తం క్లియర్ చేసామండి. ఈ రాజాని రీనేమ్ చేయొచ్చు, మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవచ్చు. మీరు ఫస్ట్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసినప్పుడు డిఫాల్ట్ అని ఉంటుందండి. సేమ్ నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను, ఇట్లా డిఫాల్ట్ అని ఉంటుంది. సో దీని మీద రైట్ క్లిక్ చేసి మీరు రీనేమ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. రీనేమ్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడింగ్, మీరు రెగ్యులర్గా ట్రేడ్ చేసే కంపెనీ యాడ్ చేసుకోవడం కూడా ట్రేడింగ్, అలా ఇదే కదండి, మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవచ్చు. మీరు ట్రేడింగ్ చేసే విధానాన్ని బట్టి ఉండిద్దండి అది. ఇప్పుడు ఇక్కడ కంపెనీస్ యాడ్ చేసుకోవాలి మనం. సో ఇక్కడ చూడండి, ఈ కింద ప్లస్ సింబల్ ఉంది కదండి, ఈ కింద ప్లస్ సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయండి. దీనిలో ఫస్ట్ది యాడ్ సింబల్, అంటే మీకు కావాల్సిన కంపెనీ పేరు యాడ్ చేసుకోవడానికి అడిగే ఆప్షన్ అండి. యాడ్ వాచ్ లిస్ట్, అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడింగ్ అని పెట్టుకున్నాం కదా, అలా డిఫరెంట్ వాచ్ లిస్ట్లు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మా కంపెనీలు పెట్టాలనుకోండి, ఫార్మా అని సెలెక్ట్ చేస్తే అలా ఫార్మా కంపెనీలు యాడ్ చేసుకోవచ్చు, లేదా గవర్నమెంట్ కంపెనీస్ అయితే గవర్నమెంట్ అని, ఇలా డిఫరెంట్. నేను కొన్ని ఉదాహరణలు చూపిస్తాను ఎలా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి మనం కొన్ని సింబల్స్ అంటే కొన్ని కంపెనీస్ యాడ్ చేసి చూపిస్తాను. యాడ్ సింబల్ మీద ప్రెస్ చేయాలి. యాడ్ సింబల్ని సెలెక్ట్ చేశాను. మనకు కావాల్సిన కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ అనుకోండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ కింద లిస్ట్ ఆఫ్ చూపించిందండి, ఫీచర్స్తో సహా వస్తాయి. మీరు ఫస్ట్ ఎన్ఎస్సిదో బిఎస్సి సెలెక్ట్ చేసుకొని డన్ కొట్టాలి, ఆటోమేటిక్ కంపెనీ ఇక్కడ యాడ్ అవుతుంది. ఇలా కొన్ని కంపెనీస్ మనం యాడ్ చేసి చూద్దాం, మీకు అర్థం కావటం. ఈ కింద ప్లస్ మీద క్లిక్ చేయడం, యాడ్ సింబల్, మీకు కావాల్సిన కంపెనీ గ్రాసిమ్ ఇండస్ట్రీస్ సెలెక్ట్ చేస్తాం, ఎన్ఎస్సి డన్. ఇలా మీరు కొన్ని కంపెనీస్ ఇక్కడ యాడ్ చేస్తున్నాను, మీకు అర్థం అవడం కోసం చూడండి. బజాజ్ ఫైనాన్స్ యాడ్ చేయాలనుకోండి, ఇలా మీరు ఫస్ట్ 4 క్యారెక్టర్స్ ఎంటర్ చేస్తే మీకు కావాల్సిన కంపెనీస్ దాదాపు మీకు కింద డిస్ప్లే అవుతాయండి. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ అనుకోండి, ఇన్ఫీ అనే సింబల్తో ఏమవుతాయి మొత్తం మీకు ముందు వచ్చేస్తాయండి. ఇట్లా కొన్ని కంపెనీస్ యాడ్ చేద్దాం. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టీసీఎస్, ఎన్ఎస్సి డన్. ఇలా కొన్ని యాడ్ చేసింది. ఇప్పుడు చూడండి దీన్ని ఎలా చూసుకోవాలి. కంపెనీ పేరు ఇక్కడ చూడండి, 2 ఆప్షన్స్ ఉన్నాయి, డే హై, డే లో. అంటే మీకు పైన కనిపించేది డే హై, కింద కనబడేది ఈ రోజు ట్రేడింగ్ రోజు మాత్రం కన్సిడర్ చేయండి. ట్రేడింగ్ జరిగే రోజున డే హై, డోలో ఇవి తీసుకుంటాయి. లేటెస్ట్ ట్రేడింగ్ ప్రైస్ అండి, ఇది చేంజ్. లేటెస్ట్ ట్రేడింగ్ ప్రైస్ చూడండి, లేటెస్ట్ ఎల్టీ ప్రైస్ అంటే లేటెస్ట్ ట్రేడింగ్ ప్రైస్ 5130 ఉంది. చేంజ్ ఆఫ్ పర్సంటేజ్ ఇక్కడ ప్లస్ 2.63% పెరిగిందండి, అంటే 131 రూపీస్ ఈరోజు ట్రేడింగ్లో పెరిగినట్టుంది. మనం లైవ్ మార్కెట్లో ఉన్నాం. అట్లాగే గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ఈరోజు డే హై ఎంత అండి, పైన ఉంటుంది కదా 515, డేలో 502, ప్రజెంట్ 505 ఉందండి. ఇది 3 రూపీస్ 15 పైసా పెరిగింది. ఇలా ఇన్ఫోసిస్ అయితే 33 రూపీస్ పెరిగింది, టీసీఎస్ 91 రూపీస్ పెరిగింది. ఇలా నీట్గా ఉంటుందండి. ఇక్కడ మీరు పర్టికులర్గా
ఏ షేర్ని అయితే మీరు కొనాలనుకున్నారో ముందు అవి యాడ్ చేసుకోవాలి, ఆటోమేటిక్ మీరు ట్రాక్ చేసుకోవడం కాదు. ఇప్పుడు ఈ ట్రేడింగ్ అని నేను యాడ్ చేశాను, ఇలా డిఫరెంట్ వాచ్ లిస్టులు యాడ్ చేయడం నేను మీకు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఇండస్ట్రీని యాడ్ చేసి చూద్దాం. యాడ్ వాచ్ లిస్ట్ అని కొట్టండి, వాచ్ లిస్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మా కంపెనీస్ గురించి చూడాలనుకోండి, ఫార్మాని యాడ్ చేయండి. మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలాగ యాడ్ చేసుకోవచ్చు. దివీస్ యాడ్ చేద్దాం ఫస్ట్. దివీస్ ల్యాబొరేటరీ సెలెక్ట్ చేస్తాం, దాన్ని కొడితే ఇక్కడ వచ్చేసింది. ఇలా మీకు కావాల్సిన సింబల్స్ కొన్ని మీరు యాడ్ చేసుకోవచ్చు అండి. సిప్లా ఇలా అనమాట. సన్ ఫార్మా ఈ విధంగా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇందాక అన్ని ప్లస్లో చూసాం ట్రేడింగ్లో. ఇక్కడ అరబిందో ఫార్మా చూడండి, 614 -10 రూపీస్లో ఉంది. సో షేర్ పెరిగితే మీకు గ్రీన్ కలర్లో కనపడుతుందండి, షేర్ తగ్గుతుంటే మీకు రెడ్ కలర్లో డిఫాల్ట్గా చూపించిందండి. ఇలా సన్ ఫార్మా చూడండి -15 రూపీస్, దివీస్ చూడండి -29 రూపీస్, అరబిందో ఫార్మా చూడండి -10 రూపీస్. అదే గ్రీన్లో డాక్టర్ రెడ్డిస్ చూడండి +37 రూపీస్, గ్లాక్సో జస్ట్ 0.45 పైసా పెరిగింది. ఈ విధంగా మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక వాచ్ లిస్ట్ యాడ్ చేస్తున్నాను. చూడండి, మీరు ఉన్న లాస్ట్ వాచ్ లిస్ట్ మీద క్లిక్ చేయండి, రైట్ క్లిక్ చేయండి. ఇలా 4 ఆప్షన్లు వస్తాయి. రిమూవ్ అంటే ఈ ఫార్మా అనేది మొత్తం ఈ షేర్లన్నీ డిలీట్ అయిపోతాయి. సో కొత్త దానికోసం యాడ్ వాచ్ లిస్ట్ అని కొట్టాలి. మళ్ళీ మనం ఇంకొక వాచ్ లిస్ట్ యాడ్ చేస్తాను మీకు క్లియర్గా ఉండటం కోసం. గవర్నమెంట్ కంపెనీస్ అనే ఒకటి యాడ్ చేస్తున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్స్ చూద్దాం, బ్యాంక్స్ పెడుతున్నాను. మళ్ళీ సేమ్ మనకు కావాల్సిన కంపెనీస్ కొన్ని సెలెక్ట్ చేసుకుందాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఒక 4-5 బ్యాంకులు. ఇక్కడ చూడండి, ఈ వాచ్ లిస్ట్లో ఏమైందంటే అండి, ఇలా బ్యాంకులో ఒక 4-5 యాడ్ చేసాము. సేమ్ ఇంక అన్నీ అంతే అండి. ఇది పెరుగుతుంటే షేర్ ప్లస్లో ఉండిద్ది, తగ్గుతుంటే మీకు మైనస్లో క్లియర్గా కనపడుద్ది. ఇప్పుడు ఈ వాచ్ లిస్ట్లో మీకు ఇక్కడ కనపడుతున్నాయి కదండి, ఇవి 2 టైప్స్గా కనపడతాయండి. ఫస్ట్ టైం మీరు యాడ్ చేసేటప్పుడు ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి, డిఫరెంట్ వ్యూ కనపడుద్ది. అది ఎలాగంటే ఫస్ట్ ఏమైందంటే అండి, ఈ రైట్ సైడ్లో పైన మనకి ఇక్కడ ఆప్షన్ ఇచ్చారు చూడండి. ఈ ఆప్షన్లోకి వచ్చినాక చేంజ్ వాచ్ లిస్ట్ అనే ఆప్షన్ ఉందండి మనకి. రెండోది చేంజ్ వాచ్ లిస్ట్ ఉంది కదా ఇక్కడ. రెండోది యాడ్ వాచ్ లిస్ట్ కాకుండా చేంజ్ వాచ్ లిస్ట్ అని కొడితే ఇలాగే ఈ బాక్సుల రూపంలో వచ్చిందండి. సో ఒకవేళ మీరు యాడ్ చేసినప్పుడు ఎప్పుడైనా ఇలా బాక్సుల రూపంలో వచ్చినా కూడా మళ్ళీ మీరు చేంజ్ వాచ్ లిస్ట్ కొడితే మళ్ళీ ఇందాకలాగా నీట్గా లైన్లో వస్తాయండి. అదైతే కొంచెం ఈజీగా ఉండిద్దని చెప్తున్నాను. ఇలా మీరు ఇలా వచ్చినప్పుడు టెన్షన్ పడదు. చేంజ్ వాచ్ లిస్ట్ అంటే వాచ్ వ్యూ అంటే సేమ్ మళ్ళీ నీట్గా మీ పాత పేపర్లోకి వచ్చేస్తారు. ఇక్కడ ఇలా మీరు నెంబర్ ఆఫ్ షేర్స్ యాడ్ చేసుకోవచ్చు అండి. ఒక లిమిట్ ఉంటుంది, మీకు అవసరమైనంతవరకు యాడ్ చేసుకోండి. ఇలా కూడా నెంబర్ ఆఫ్ వాచ్ లిస్టులు మీరు యాడ్ చేసుకోవచ్చు. పోతే ప్రతిరోజు మనం ట్రేడింగ్ చేస్తూ ఉంటామండి. ఉదయాన్నే మనం చాలా ఆర్డర్లు ప్లేస్ చేస్తాం. ఏదో షేర్లు వచ్చినాయా లేదా అనేది సెకండరీ. ముందైతే మనం ప్రతిరోజు ఏదో ఒకటి కొనడానికి ట్రై చేస్తూ ఉంటాం. కాబట్టి ట్రేడింగ్ చేసేవాళ్ళు డిఫరెంట్ షేర్లని ఉదయాన్నే వాళ్ళు అనుకున్న ప్రైస్కి, అంటే మార్కెట్లో ఉన్న రేటు కొంటేనే స్పాట్లో మనకు వస్తాయండి. మార్కెట్ రేట్ కన్నా తక్కువలో మనం బై చేయడానికి ట్రై చేయొచ్చు. అంటే మీరు ఆర్డర్ పెడతారు, ఆ షేర్లు ఎలాట్ అవుతాయా లేదా అనేది మీరు పెట్టిన ప్రైస్ ఆ రోజు మార్కెట్ కండిషన్స్ బట్టి ఉంటుందండి. అలాగే మీరు అమ్మాలనుకున్నప్పుడు మీ దగ్గర ఉన్న రేటు కన్నా ఎక్కువ అమ్ముకోవడానికి ముందే మనం సెల్ పెడతా ఉంటాం. ఇలాంటి లిస్ట్ అంతా కూడా మీకు ఇది హోమ్లో ఫస్ట్ మనం వాచ్ లిస్ట్ అన్నీ చూస్తామండి. రెండోది ఆర్డర్ స్టేటస్, కింద చూడండి డౌన్లో ఈ ఆర్డర్ స్టేటస్ రెండో ఆప్షన్ అండి. ఈ ఆర్డర్ స్టేటస్ ప్రెస్ చేస్తే మొత్తం ఈరోజు మీరు పెట్టిన ఆర్డర్స్ మొత్తం ఇక్కడ వస్తాయండి. మీరు ఏ ఆప్షన్, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, వేదాంత పెట్టారు. ఎంత పెట్టారు? ఆర్డర్ క్వాంటిటీ ఎంత అండి? 555 షేర్స్ ఇంటూ @79.75లో మీరు బయ్యింగ్ కోసం పెట్టారండి. దేంట్లో పెట్టారు? క్యాష్లో పెట్టారు. సో మీరు క్యాష్లో పెట్టారా, ఇంట్రాడేలో పెట్టారా, BTST ఆప్షన్లో పెట్టారా, MTFలో పెట్టారా, ఏ ఆప్షన్ అనేది కూడా మీకు క్లియర్గా చూపించిందండి. ఇవి డిఫాల్ట్గా వస్తాయి. సో మీకు ఇది అలాట్ అయిందనుకోండి, ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిందండి ఈ ఆర్డర్. మేబీ మీరైనా క్యాన్సిల్ చేయొచ్చు. మీరు పెట్టిన తర్వాత ఆ రేట్ రాదులేండి అని క్యాన్సిల్ చేసుకోవచ్చు. లేదంటే మీ బ్రోకర్ అయినా ఇది క్యాన్సిల్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీ దగ్గర డబ్బులు లేకపోయినా ఆటోమేటిక్గా ఇది క్యాన్సిల్ అవుతాయండి. సో ఇలా ఆప్షన్స్ ఉంటాయి. సో అదే మీకు ఈ షేర్లు ఈ రేట్లో వచ్చిననుకోండి, ఇక్కడ ఎగ్జిక్యూట్ అని వచ్చి సేమ్ 555 ఇంటూ ఏ రేట్లో వచ్చినా అది ఇక్కడ చూపిస్తారండి. చూద్దాం, ఇంకా మిగిలిన ఆర్డర్లో ఉంటుంది, అది చూద్దాం. సో ఇదంతా ఏంటంటే అండి,
ఈ పేజ్ అంతా కూడా మీరు పెట్టిన డిఫరెంట్ ఆర్డర్స్ అండి. అవి మీకు ఎగ్జిక్యూట్ అయినాయా, బై చేశారా, సెల్ చేశారా, అవన్నీ సెకండరీ. మీరు పెట్టిన ప్రతి ఆర్డర్ మీరు ఇక్కడ డిస్ప్లే చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ మనం ప్రతిరోజు ప్లేస్ చేస్తూ ఉంటాం షేర్ ట్రేడింగ్ కోసం. ఈ ప్లేస్లో మీకు అవన్నీ కనబడుతుంది. చూడండి, ఇదిగోండి, బ్లూ కలర్లో పెడితే మీరు బై అనే ఆప్షన్ పెట్టినట్టు క్యాష్లో. ఇక్కడ బీటీఎస్టీ ఆప్షన్ ఉంది. ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయండి. సెల్ అని పెడితే రెడ్ కలర్లో మీకు చూపించుద్దండి. ఒకవేళ సెల్ అయిపోయినాయి చూడండి, ఇక్కడ అపోలో టైర్స్ అనేది 500 షేర్స్ 100 రూపీస్లో సెల్ చేశారండి మీరు. 500 షేర్స్ 100 రూపీస్లో ఎగ్జిక్యూట్ అయిపోయినాయి. సో ఇది క్లియర్ అయిపోయినట్టు. ఇట్లా అనమాట. ఇవన్నీ కూడా మీరు పెట్టిన ఆర్డర్స్ అండి. దీని గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు పెట్టిన ప్రతి ఆర్డర్ కూడా మీకు ఆర్డర్ స్టేటస్ డౌన్లో ఈ యాప్కి కింద సైడ్ ఉన్న హోమ్ అనే బటన్ పక్కన రైట్ సైడ్ ఉండే ఆర్డర్ స్టేటస్లో కనబడుతుంది. చూడండి, ఇవన్నీ కూడా ఈ క్లయింట్ తన ఆర్డర్స్ ప్లేస్ చేసినటువంటి విధానం. తను డిఫరెంట్ కంపెనీస్ని డిఫరెంట్ ఆర్డర్స్ ప్లేస్ చేసాడు. లైవ్ మార్కెట్లో ఉన్నామండి మనం. చూశారు కదా, ఇది మనం పెట్టిన ఆర్డర్స్ అండి. తర్వాత థర్డ్ ఆప్షన్ ట్రేడ్ బుక్. ఇప్పుడు ఆర్డర్ స్టేటస్ చూసాం. ఆ ఆర్డర్ స్టేటస్ పక్కనే ట్రేడ్ బుక్ అనే ఆప్షన్ ఉంది. ఈ ట్రేడ్ బుక్ ఏం చేసిందంటే, మీరు ఇవాళ ఎగ్జిక్యూట్ చేసిన ఆర్డర్స్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా మీరు అమ్మటానికి పెట్టారు, అమ్ముడు అయిపోయినాయి కనబడతాయి. మీరు కొనడానికి పెట్టారు అంటే కొనేసారు కనబడతాయి. అలాగనమాట. పర్టికులర్గా మీరు పెట్టిన షేర్లు బై కానీ సెల్ కానీ ఆ రోజు ఎగ్జిక్యూట్ అయినవి మాత్రం ఇంక ఇక్కడ కనపడతాయి. సో మెయిన్ మీరు ఈ డే ట్రేడింగ్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు మెయిన్ టార్గెట్ ట్రేడ్ బుక్ అండి. అంటే థర్డ్ ఆప్షన్ కింద గ్రౌండ్ లెవెల్లో. ఇట్లా చూడండి, ఇండియా సిమెంట్స్ 455 షేర్స్ అమ్మేశారండి. 1023 రూపీస్ వచ్చినాయి. ఇక్కడ బై సెల్ అనే ఆప్షన్ ఉంది. బై చేయకుండా సెల్ చేశారు క్యాష్లో అంటే ఆల్రెడీ మీ దగ్గర ఇండియా సిమెంట్స్ షేర్లు ఉన్నట్టండి. సో ఉన్న వాటిని అమ్మారు కాబట్టి 1023 అనేది మీకు ప్రాఫిట్. ఈ కింద చూడండి, ఇక్కడ మీకు ప్రతిదీ కూడా చాలా క్లియర్గా వీళ్ళు ఇస్తారండి. ఎంటీఎం ఇది మార్క్ టు మార్కెట్ అంటారండి. పిఎండ్ఎల్ ప్రాఫిట్ ఆర్ లాస్. ఇక్కడ చూడండి, మీరు 1323 రూపీస్ గెయిన్ చేశారు కాబట్టి ఇది గ్రీన్లో ఉంది. మీరు లాస్లో అమ్మారనుకోండి, ఇక్కడ రెడ్లో ఉండిద్ది. ఒకవేళ ఈ షేర్లు ఎప్పటికిప్పుడు మీరు వెనక్కి కొంటే ఈ మధ్యలో ఉన్న అమౌంట్ 887 రూపీస్ మీకు మళ్ళీ ప్రాఫిట్ వచ్చిందండి. మీ షేర్లు మీకు మిగిలిపోతాయి. సో ఇంట్రాడే అంటారు కదండి. మీరు క్యాష్లో కొన్నా సరే, క్యాష్లో అమ్మినా సరే, సాయంత్రం లోపు ఒక రోజు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 455 షేర్లు అమ్మారు, మళ్ళీ సాయంత్రం లోపు కొన్నారు అంటే మీ షేర్లు మీకు మిగిలిపోయి ఇంట్రాడే కింద ఈ ప్రాఫిట్ మీకు గెయిన్ అవుతారు. అలాగే అపోలో టైర్స్ ఉన్నవి అమ్మేశారు, ఇప్పుడు కొంటే 1600 వస్తాయి. క్లయింట్ ఇష్టం ఉండేది. బిహెచ్ఎల్ ఎన్ని అమ్మారు? 8000 షేర్స్ అమ్మారండి 21 రూపీస్ 85 పైసా దగ్గర. వీళ్ళకి 2450 రూపీస్ వచ్చినాయి. కానీ మళ్ళీ వీళ్ళు బైబ్యాక్ చేస్తే 2850 ప్రాఫిట్ వస్తుంది. వాళ్ళ షేర్లు వాళ్ళు కొంటారు, రేపు పెరిగినప్పుడు మళ్ళీ అమ్ముకోవచ్చు. ఈ విధంగా మీకు ఇక్కడ డిఫరెంట్ ఆర్డర్స్ లైవ్లో ఉన్నామండి, లైవ్ మార్కెట్లో ఉన్నాం. ఒక క్లయింట్ ప్లేస్ చేసిన ఆర్డర్స్ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఐడియా బై చేశారు 4 రూపీస్ 20 పైసాకి. ఇక్కడ చేంజ్ అవుతుంది చూసారా, తగ్గితే మైనస్లోకి వస్తుంది, పెరిగితే ప్లస్కి వస్తుంది. ప్లస్కి వచ్చినప్పుడు చూసి క్లయింట్ అమ్ముకుంటారండి. ఈ విధంగా ఉంటాయి. మీరు పెట్టిన ప్రతి ఆర్డర్ ఏది ఎగ్జిక్యూట్ అయినా మీకు మెసేజ్ రూపంలో చూపించదండి. ఇది ఒకటి. ఇక్కడ నేషనల్ అల్యూమినియం కొని అమ్మేశారు. ఇక్కడ నేషనల్ అల్యూమినియం 2000 షేర్స్ కొన్నారు, 2000 షేర్స్ అమ్మేశారు. 3150 పైసా కొనారండి, 3180 పైసాకి అమ్మారు. సో 600 రూపీస్ దీనికి ప్రాఫిట్ గెయిన్ అయింది. ఈ విధంగా టోటల్గా సాయంత్రానికి మీ ట్రేడ్ బుక్లో టోటల్ ప్రాఫిట్ అంతా కూడా బుక్డ్ ప్రాఫిట్ అండ్ లాస్లో మీకు కనపడి ఈ మధ్యలో ఆప్షన్ అండి. ఇది వదిలేయండి. ఈ మధ్యలోది మీకు మెయిన్ కీ అండి. మీరు కరెక్ట్గా ఎంత ప్రాఫిట్ గెయిన్ చేశారని మీకు బుక్డ్ పిఎండ్ఎల్లో మీకు సాయంత్రానికి ఆఫ్టర్ మార్కెట్ టైం అయిపోయినాక మీరు చూసుకుంటే మీకు అర్థమైపోతుందండి మీ ప్రాఫిట్ ఎంత మీరు ఈరోజు గెయిన్ చేశారనేది మీకు అర్థమైపోయింది. ఇదండి. నెక్స్ట్ పోతే ఇవి రెండు చూసారు, ఆర్డర్స్ ప్లేస్ చేయటం. ఓకే, అసలు మెయిన్ మన షేర్లు అసలు ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది చూసుకోవటం అసలు ఒక కీలకం అండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ డిమ్యాట్ ఓపెన్ చేసినాక రకరకాల షేర్లు కొంటూ ఉంటాను రెగ్యులర్గా. నా దగ్గర నాకు స్టాక్ పెట్టుకుంటూ ఉంటాను భవిష్యత్తులో అమ్ముకోవటం కోసం. సో వీటన్నిటిని కూడా మీ దగ్గర ఉన్న ఎగ్జిస్టింగ్ షేర్స్ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ పోర్ట్ఫోలియో అనే ఆప్షన్లో ఉంటాయండి. ఫస్ట్ నుంచి 4th ఆప్షన్ పోర్ట్ఫోలియో అనే ఆప్షన్లో మీ ఎగ్జిస్టింగ్ షేర్లు ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ కస్టమర్ దగ్గర ఉన్న షేర్ లిస్ట్ అండి. ఆయన కొనుక్కున్నవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. బిఎల్
4,625 షేర్స్ ఉన్నాయి. 71.95 మార్కెట్ రేట్ ఉంది. ఈయనకు ఉంది 71.80. సో ప్రాఫిట్లో ఉంటే కింద గ్రీన్లో కనపడుతుంది, లాస్లో ఉంటే మీకు కింద రైట్ సైడ్ రెడ్లో కనపడుతుంది. ఈ విధంగా మీరు అన్నీ కూడా చూసుకోవచ్చు. ఇది చూడండి, టాటా స్టీల్ బీపీ 6,140 షేర్స్ కొన్నారు. ఈ కింద చూపించేది మీరు బై రేట్ అండి. ఇది ప్రజెంట్ మార్కెట్ రేట్. మీరు 31.96 కొన్నారు, ప్రజెంట్ 33.35 ఉంది. సో మీరు ఒక 8,500 రూపీస్ ప్రాఫిట్లో ఉన్నట్టు. నేషనల్ యూనియన్ 30,000 షేర్స్ కొన్నారండి, 32.26లో, ప్రజెంట్ 31.80 ఉంది. మనం లైవ్ మార్కెట్లో ఉన్నాం. ఇప్పుడు అమ్మేస్తే మీకు మైనస్ అండి, -13,800 వస్తుంది. సో మీరు ప్రాఫిట్లు వచ్చిందాక ఆగుతారు. సో పోర్ట్ఫోలియో అనేది ఏంటంటే అండి, ఫైనల్గా మీరు మీ డబ్బులు పెట్టి కొనుక్కున్న షేర్లు మొత్తం డీటెయిల్స్, ఇప్పుడు అమ్మితే మీరు లాస్లో అమ్మాలా, ప్రాఫిట్లో అమ్మాలా, అసలు మీరు లాస్లో ఉన్నారా ప్రాఫిట్లో ఉన్నారా చూసుకునే ఒక సింప్లిఫైడ్ మెథడ్ అండి ఇది. ఈ అప్లికేషన్ చాలా బాగుంటుందండి. ఇక్కడ నెక్స్ట్ ఇంకొన్ని ఉన్నాయి. అలాగే మీరు రైట్ సైడ్ కింద డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. పోర్ట్ఫోలియోని దాటి ఇంకొంచెం ముందుకు రావాలండి. ట్రేడింగ్ ఐడియాస్ అని ఉంటుంది ఒకటి ఇక్కడ. ఇదిగోండి కింద నేను కర్సర్. ఇక్కడ మన బ్రోకర్స్ జియోజిత్ వాళ్ళు డిఫరెంట్ ట్రేడింగ్ ఐడియాస్ ఇస్తారండి. ఇవి మనం ఫాలో అవ్వాలని రూల్ ఏం లేదు. వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని వాళ్ళు పోస్ట్ చేస్తూ ఉంటారు. మీరు ఎలాంటివి ఏమైనా చూడాలనుకుంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. నెక్స్ట్ న్యూస్ అండి. ఇది లైవ్లో ఉన్నప్పుడు ఇది మన యాప్ అంటే మన ఇంటర్నెట్ కనెక్షన్ స్లోగా ఉండటం వల్ల పనిచేయట్లేదు. న్యూస్ కొడితే మీకు లేటెస్ట్ న్యూస్ అక్కడ వస్తాయండి. అలాగే ఆఫ్లైన్ స్టేటస్, ఇక్కడ చూడండి ఆఫ్లైన్ స్టేటస్ ఉంది కదా కింద రైట్ సైడ్. సో న్యూస్ పక్కనే ఆఫ్లైన్ స్టేటస్ ఉందండి. బిఫోర్ మార్కెట్ కూడా మనం ఆర్డర్స్ ప్లేస్ చేయొచ్చండి. బిఫోర్ మార్కెట్ మనం ఆర్డర్స్ ప్లేస్ చేసినప్పుడు, సో మనం ఏం ఆర్డర్స్ పెట్టాం, ఎంత రేట్లో పెట్టాం అనేది మీకు ఆఫ్లైన్ ఆర్డర్స్లో చూసుకోవచ్చండి. ఆటోమేటిక్గా మార్కెట్ స్టార్ట్ అయిపోయిన తర్వాత మీరు పెట్టిన ప్రైసెస్ వస్తే ఎగ్జిక్యూట్ అవుతాయండి. లేకపోతే మీ ఆర్డర్ బుక్లో చూపిస్తాయి అంతే. నెక్స్ట్ మీ పర్సనల్ యూజర్ ప్రొఫైల్ ఉంటుందండి. యూజర్ ప్రొఫైల్ని ఇక్కడ చూపించట్లేదు, ఇతని పర్సనల్ మ్యాటర్స్ మనకి ఎందుకు. సో ఈ పర్సనల్ యూజర్ ప్రొఫైల్, మీ పేరేంటి, మీ ట్రేడ్ కోడ్ ఏంటి, మీ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయండి దీంట్లో. నెక్స్ట్ ఇప్పుడు అంతా చూసాం, మనం మినిమం అవసరమైనవన్నీ చూసామండి. నెక్స్ట్ అసలు మెయిన్ ఏంటంటే, మనం ఏదైనా షేర్ కొనాలంటే ఏం చేయాలి, అమ్మాలంటే ఏం చేయాలని డిఫరెంట్ డౌట్స్ మనకు ఉంటాయండి. ఇది చూడండి, మీకు ఏ షేర్ అయితే బై చేయాలనుకుంటున్నారో ఆ షేర్ మీద క్లిక్ చేయండి, తమ్ముతో ప్రెస్ చేయండి. సో కొంచెం లాంగ్ ప్రెస్ చేయండి, మీకు ఈ ఆప్షన్స్ అన్నీ కూడా వస్తాయండి. ముందు ఆప్షన్స్ చూద్దాం. ఈ ఆప్షన్స్ అన్నీ కూడా మీకు డిస్ప్లే అవుతాయి. బై అంటే మీరు కొనబోతున్నట్టు, అంటే బై మీద క్లిక్ చేస్తే మీరు ఏదో ఒక షేరు కొనడానికి ట్రై చేస్తున్నట్టండి. ఎంతలో కొనాలి, ఏంది, ఆర్డర్ ఎట్లా ప్లేస్ చేయాలి చూద్దాం. అలాగే సెల్ అని కొడితే మీరు సెల్ చేయడానికి ట్రై చేస్తున్నట్టు. ఇవి రెండు మనం ఇక్కడ మెయిన్ చూద్దాం. అలాగే మీకు ఇక్కడ కంపెనీస్ డిఫరెంట్ యాడ్ చేశారు. ఏదైనా ఒక కంపెనీని డిలీట్ చేయాలనుకోండి మీ లిస్ట్లోంచి, అంటే వేరే కంపెనీ అవసరమైంది, ఈ లైన్లో మనకు ఒక 50 కంపెనీ అలౌ చేశారు వీళ్ళు అనుకున్నప్పుడు డిలీట్ చేయాలంటే లాస్ట్లో రిమూవ్ సింబల్ అని కొడితే ఆ కంపెనీ డిలీట్ అవుతుంది, మీకు కనపడే వ్యూ నుంచి డిలీట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ డేటా అంతా కూడా మీ మొబైల్ యాప్ డిలీట్ చేయనంత కాలం అలాగే ఉండిద్దండి. వెబ్సైట్ అప్లికేషన్ ఇంకా బాగుంటుందండి. దాంట్లో మీరు ఒక్కసారి డేటా మీకు కావాల్సిన కంపెనీస్ లిస్ట్ యాడ్ చేసి పెట్టుకుంటే లైఫ్ టైం అలాగే ఉంటుంది. వాళ్ళ అప్లికేషన్ మార్చిందాక కంపెనీ వాళ్ళు వెబ్ అప్లికేషన్. సో ఇక్కడ మనం బై చేయాలో సెల్ చేయాలో డిసైడ్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక కంపెనీని సెలెక్ట్ చేస్తున్నాను, టీసీఎస్ని సెలెక్ట్ చేశాను. టీసీఎస్ మీద లాంగ్ ప్రెస్ చేయాలి అంతే. లాంగ్ ప్రెస్ చేస్తే బై అనే ఆప్షన్ వచ్చింది. బై సెల్లో బై కొట్టాను నేను. ఇదిగోండి, మీరు బైలో ఉన్నారో సెల్లో ఉన్నారో కూడా మీకు ఇక్కడ తెలిసిపోద్దండి. ఓకేనా, ఇప్పుడు మీరు బైలో ఉన్నారు. ఇక్కడ క్వాంటిటీ ఎన్ని కొనాలో మీరు ఇక్కడ ఫస్ట్ ఈ ఆప్షన్స్ కూడా తెలియాలి మనకి. ఒక్క నిమిషం అండి. ఫస్ట్ ఇక్కడ క్యాష్ అనే ఆప్షన్ ఉందండి, చూసారు కదా. పైన లిమిట్, మార్కెట్, స్టాప్ లాస్, ఎస్ఎల్ఏ. మనం ఇవి మూడు గురించి ఇప్పుడు మాట్లాడుకోవద్దు, తర్వాత వీడియోలో చూద్దాం. ఫస్ట్ లిమిట్లో చూద్దాం. లిమిట్ అంటే ఇక్కడ క్యాష్లో కొనాలా, ఇంట్రాడేలో కొనాలా, బీటీఎస్టీలో కొనాలా, ఎంటీఎఫ్లో కొనాలా మనం డిసైడ్ అవ్వాలి. ఈ 4 ఆప్షన్స్ ఉంటాయి. క్యాష్ అంటే మీ దగ్గర ఉన్న క్యాష్తో డైరెక్ట్గా షేర్లు కొనుక్కోవటం. ఇంట్రాడే అంటే ఈ రోజు కొంటే సాయంత్రం 3:15 లోపే మనం మాడిఫై చేయగలమండి. లేకపోతే ఆటోమేటిక్గా సిస్టమ్ దీన్ని ఆ టయానికి ప్రాఫిట్లో ఉన్న లాస్ట్లో ఉన్న తీసేసిద్దాం. బీటీఎస్టీ అంటే బీటీఎస్టీ, ఎస్టీబీటీ అని డిఫరెంట్ బ్రోకర్స్ డిఫరెంట్ నేమ్స్ వాడతారండి. ఇది 1 వీక్ క్రెడిట్ కోసం, 1 వీక్ అప్పు కోసం మనం దీన్ని వాడతాం. మార్జినల్ ట్రేడింగ్ ఫండ్ అందరికీ ఉండదండి, దీన్ని సపరేట్గా మీ బ్రోకర్ దగ్గర నుంచి తీసుకోవాలి. సో వీటి గురించి
ఎక్కువ డిస్కషన్ కన్నా కూడా నేను ప్రస్తుతానికి ఈ రెండు గురించి మాట్లాడుతున్నా. క్యాష్లో కొనాలంటే క్యాష్ సెలెక్ట్ చేయండి, ఇంట్రాడే కొనాలంటే ఇంట్రాడే సెలెక్ట్ చేయండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేను క్యాష్ ఇంట్రాడే సెలెక్ట్ చేశాను. తర్వాత క్వాంటిటీ ఎన్ని కావాలో మనం మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ సుమారు ఒక ఎన్ని పెడదాం, 500 షేర్స్. ఇదిగోండి క్వాంటిటీ అన్న దగ్గర క్వాంటిటీ ఎంటర్ చేస్తాం. చాలా సింపుల్ అండి ఆర్డర్ ప్లేస్ చేయడం ఈ అప్లికేషన్లో. మనకి డిస్క్ క్వాంటిటీతో సంబంధం లేదు. డైరెక్ట్గా నెక్స్ట్ ప్రైస్ ఇప్పుడు ఎంత లైవ్ ప్రైస్ ఉందో అది ఇక్కడ చూపించుదండి. దీన్ని బట్టి మీరు ఈ రేటు పెట్టాలా, ఈ రేటు కన్నా తక్కువ పెట్టాలా, ఎక్కువ పెట్టాలా, మీకు ఈజీగా ఐడెంటిఫికేషన్ అయిపోయింది. ఇక్కడ చూడాల్సిన అవసరం కూడా లేదండి. ఇక్కడ మీకు ఆర్డర్ ప్లేస్ చేసే ప్లేస్లోనే వీళ్ళు చక్కగా రేట్ మెన్షన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను 1800లో బై పెడుతున్నాను. ఓకే అండి, ఇక్కడ 1800 నేను సెలెక్ట్ చేశాను. ఇప్పుడు 1990 ఉంది. 1800కి వస్తేనే నాకు షేర్లు అలర్ట్ అవుతాయండి, లేకపోతే లేదనుకో. మీకు అర్థం కావడం కోసం ఆర్డర్ ప్లేస్ చేస్తున్నాను, అందుకని ఇంత తక్కువ రేట్లో నేను పెట్టడం జరుగుతుంది. ఆ విధంగా పెట్టి బై, ఇక్కడ బై అనే ఆప్షన్ మనం క్లిక్ చేస్తాం. నెక్స్ట్ కన్ఫర్మ్ చేయాలండి. ఇక్కడ చెప్పింది క్లియర్గా మీకు కన్ఫర్మ్ చేసి ఓకే కొట్టాలండి. కింద మీకు మెసేజ్ డిస్ప్లే అయింది. ఇట్లా మీరు బై చేయాలన్నా సెల్ చేయాలన్నా సేమ్ మెథడ్. బై చేయాలంటే బై సెలెక్ట్ చేసుకుంటారు, సెల్ చేయాలంటే సెల్ సెలెక్ట్ చేసుకుంటారు. ఆ బటన్ మీద ఏ షేర్ అయితే మీరు సెల్ చేయాలో బై చేయాలో ఆ షేర్ మీద లాంగ్ ప్రెస్ చేస్తే మీకు ఈ వ్యూ వస్తుందండి. ఇక్కడ చూడండి, బై చేసేటైతే బై, సెల్ చేసేది డిఫాల్ట్గా మీరు సెలెక్ట్ చేసింది బై ఉందో సెల్ ఉందో ఈ కింద నీట్గా కనపడుతుందండి. మీరు బై చేస్తుంటే ఇక్కడ బై చూపించింది, మీరు సెల్లో ఉంటే ఇక్కడ సెల్ చూపించింది, లేదంటే ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. మీరు సెల్లో ఉంటే ఇక్కడ బై ఆప్షన్ చూపించింది. ఈ విధంగా మీరు ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది, ఇంట్రాడే సెలెక్ట్ చేశాను నేను. క్వాంటిటీ, ప్రైస్ మెన్షన్ చేయటం అంతే అండి, సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి మనం 500 షేర్స్ కొనాలనుకుంటున్నాం. ప్రజెంట్ మార్కెట్ రేట్ 191.95 ఉంది. సారీ, ఇది సెల్ చేస్తున్నాం, ఇక్కడ సెల్ ఆప్షన్లో ఉన్నాం. సో మార్కెట్ రేట్ కన్నా ఎక్కువ సెల్ పెట్టడానికి ట్రై చేస్తున్నాను. చూద్దాం, 191 ఉంది కదండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 210 రూపీస్ పెడుతున్నాను సెల్లింగ్. సో కన్ఫర్మ్ చేస్తాను. తర్వాత నాకు అడిగింది ఓకే నేను చెప్పగానే మనకి ఆర్డర్ ప్లేస్ అవుతుందండి. ఈ ఆర్డర్ ప్లేస్ అయినవి కూడా మీరు ఆర్డర్ స్టేటస్లో చెక్ చేసుకోవచ్చు చక్కగా. ఇదిగోండి లాస్ట్లో ఉంటాయండి. మీరు ఫస్ట్ పెట్టిన ఆర్డర్ ఫస్ట్ కనబడుతుంది, లాస్ట్ పెట్టిన ఆర్డర్ లాస్ట్ కనబడుతుంది. ఇక్కడ చూడండి, టీసీఎస్ పెట్టారు 500 షేర్లు ఇంట్రాడేలో. ఇదిగోండి ఇక్కడ ఇంట్రాడే నీట్గా ఉంది. 1800 రూపీస్లో మీరు పెట్టారు, బై ఆప్షన్ ఇక్కడ వచ్చింది. ఎస్బీఐ 500 ఎస్బీఐ షేర్లు 210లో సెల్ చేయడానికి పెట్టారు ఇంట్రాడేలో, ఇక్కడ మీకు కనపడిందండి. ఆర్ఈజే అని కింద వచ్చింది సెల్ కింద, అంటే రిజెక్ట్ అయిందని. సో ఇలాగా మీ ప్రతి ఆర్డర్ కూడా, మీరు పెట్టిన ప్రతి ఆర్డర్ కూడా ఆర్డర్ స్టేటస్లో మీరు ముందు ఏం పెడితే ముందు కనపడితే, మీరు లాస్ట్కి వచ్చే కొద్దీ కూడా మీరు లాస్ట్ ప్లేస్ చేసిన ఆర్డర్స్ అన్నీ ఇక్కడ కనపడతాయి. నెక్స్ట్ ఏదైనా మీరు ఒక ఆర్డర్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్ని ఏదైనా మోడిఫై చేయాలి, క్యాన్సిల్ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ రెడ్డిస్ మీరు ఏదైనా ఆర్డర్ పెట్టారు, దాన్ని ఏదైనా మోడిఫై చేయాలి. మీరు 3900 ఏదైనా ఆర్డర్ ప్లేస్ చేశారు, 3900 చేయాలనుకోండి. మోడిఫై చేసి మీకు కావాల్సిన విధంగా ఆ షేర్ ప్రైస్ని మార్చుకోవచ్చు అండి. ఇప్పుడు చూడండి 1900 ఉంది, 1800 పెట్టాను. నేను చేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మోడిఫై ఆర్డర్లో ఉన్నామండి మనం. గుర్తుపెట్టుకోండి, ప్లేస్ చేసిన ఆర్డర్ని మాత్రమే మీరు ఎక్కడైతే ఆర్డర్ స్టేటస్లో ఉన్నారో అక్కడ మాత్రమే మీరు మోడిఫై చేయగలరు. సో ఆల్రెడీ ఆర్డర్ పెట్టి ఆర్డర్ ఎగ్జిక్యూట్ కాకపోతేనే మోడిఫై చేయాలండి. వన్స్ ఎగ్జిక్యూట్ అయిపోయిన ఆర్డర్ని మనం మోడిఫై చేయలేం. సో 1800 నేను తీసేసి 1825 రూపీస్గా మార్చి సేమ్ కన్ఫర్మ్ కొడతానండి. మీకు ఆర్డర్ మోడిఫైడ్ అని చెప్పేసి చూడండి, ఇంట్రాడే ఆర్డర్ మోడిఫైడ్ ఆర్డర్ వచ్చేసిద్దాం. ఓకేనా, ఇది కింద మోడిఫైడ్ ఆర్డర్ కన్ఫర్మేషన్ లాస్ట్లో మోడిఫై అయిపోయింది. సో ఈ విధంగా మీరు పెట్టుకోవచ్చు. మీరు ఏదైనా ఆర్డర్ ఒకటి ప్లేస్ చేశారు, మార్కెట్లో పడిపోతాయనో ఏదైనా జరిగిద్దనో మీకు డౌట్ వచ్చినప్పుడు క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు అండి. ఇక్కడ పెట్టిన ఆర్డర్ స్టేటస్లో మీరు ఎన్ని ఆర్డర్లను క్యాన్సిల్ చేసుకోవాలో దాన్ని ఒక్కొక్కటి మాత్రమే క్యాన్సిల్ చేయాలండి. క్యాన్సిల్ ఆల్ కొడితే మీరు పెట్టిన అన్ని కంపెనీల ఆర్డర్లు క్యాన్సిల్ అవుతాయి. సో మీకు ఏదైతే ఆర్డర్ క్యాన్సిల్ అయ్యో దాన్ని సెలెక్ట్ చేసుకొని క్యాన్సిల్ కొట్టండి. లేదా ఆర్డర్లు మొత్తం క్యాన్సిల్ చేయాలంటే క్యాన్సిల్ ఆలని కొట్టండి. అన్ని ఆర్డర్లు పెండింగ్లో ఉన్న అన్ని ఆర్డర్లు క్లోజ్ అవుతాయండి. ఎగ్జిక్యూట్ అయినవి మాత్రం మనం ఏం చేయలేం. చూడండి, నేను ఒకటి క్యాన్సిల్ చేస్తున్నాను, తీసేస్తే క్యాన్సిల్ అయిపోయింది ఆటోమేటిక్గా. మీరు క్యాన్సిల్ చేయగానే కింద మెసేజ్ వచ్చిందండి. చూడండి, మీరు లిమిట్ ఆర్డర్ ఇంట్రాడేలో పెట్టిన టీసీఎస్ ఆర్డర్ని క్యాన్సిల్ చేసి, ఇది కూడా క్యాన్సిల్ ఆర్డర్ కన్ఫర్మేషన్, అది కూడా మీకు
చక్కగా ఆర్డర్ స్టేటస్లో చూపిస్తుంది, మీరు వెళ్ళి చెక్ చేసుకుంటే ఇలాగా చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా బేసిక్సేనండి. ఇవన్నీ మీరు ఒక్కసారి ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తాయి. ఇప్పుడు ఆప్షన్స్ ఫీచర్స్ని ఎట్లా యాడ్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పటివరకు షేర్లు చూసాం మనం. ఆప్షన్స్ ఫీచర్స్ కూడా మరి రెగ్యులర్గా చేసే వాళ్ళకి మొబైల్ అప్లికేషన్లో చాలా ఈజీగా ప్రెస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ ఫీచర్ మీరు సెలెక్ట్ చేయాలనుకోండి, మీకు తెలుసు కదండి, మనం ప్రస్తుతం ఉన్న నెల, తర్వాత నెల, ఆ తర్వాత నెల. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏప్రిల్లో ఉంటే ఏప్రిల్, మే, జూన్ మాత్రమే ట్రేడ్ అవుతాయండి. సో మీరు ఫీచర్ సెలెక్ట్ చేసుకోవాలంటే టీసీఎస్ అని చెప్పేసి మంత్ సెలెక్ట్ చేయండి. డైరెక్ట్గా ఏప్రిల్ అని కొట్టగానే మీకు ఫీచర్ అక్కడ కనపడుతుందండి, అది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ ఆప్షన్స్ యాడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఈ టీసీఎస్ కాల్ ఆప్షన్ యాడ్ చేయాలనుకోండి, టీసీఎస్ సిఈ అని కొట్టండి. ఈ మంత్ లేటెస్ట్ ఆప్షన్స్ మీకు ఆటోమేటిక్గా ఇక్కడ డిస్ప్లే అవుతాయండి. మీరు దాంట్లో మీకు కావాల్సిన, ఫర్ ఎగ్జాంపుల్ మీకు కావాల్సిన నెంబర్ ఇక్కడ లేదనుకోండి, అలాగే మీరు బటన్ని కిందకి రాండి, కింద వరకు వస్తే ఆటోమేటిక్ కొత్తవి యాడ్ అవుతూ ఉంటాయండి. మీరు జస్ట్ వెయిట్ చేయటమే, కింద రిఫ్రెష్ అవుతా పైకి ఇంకా పెరుగుతూ ఉంటాయి. అలాగా దాదాపు చాలా నెంబర్ ఆఫ్ ఇవి వస్తాయండి. కాల్ ఆప్షన్ అంటే పెరిగిద్దని ఎక్స్పెక్ట్ చేసుకుంటాం. సో నేను కింద రిఫ్రెష్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా పైకి పుల్ అవుతూ ఉంటాయి. సో మీరు చూసారు 800 నుంచి మనం ఆల్రెడీ 1920కి వచ్చాం. ఇక్కడ నాకు కావాల్సిన కాల్స్ నేను యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా నేను సెలెక్ట్ చేసిన కాల్స్ అండి. చూడండి, టీసీఎస్ ఎన్ఎస్సిఎఫ్ ఆప్షన్ 30th ఏప్రిల్ ఎక్స్పైరీ తీసుకున్నాను. వాళ్ళ డే హై 156, డేలో 100 రూపీస్ ఉందండి. లేటెస్ట్ ట్రేడింగ్ ప్రైస్ 146, ఆప్షన్ ప్రైస్ 83 రూపీస్ పర్ ఇది పెరిగిందండి. సో ఇట్లా మీకు కావాల్సిన ఆప్షన్స్ అన్నిటిని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, అర్థమైందా? చూడండి, 1840 యాడ్ చేసాను, 1850 యాడ్ చేసా, 1880 యాడ్ చేసా, 1800 యాడ్ చేసా, 1750 యాడ్ చేసా, 1780 యాడ్ చేసా, 1860. ఇలాగా ఒక్కొక్క కంపెనీలో ఆప్షన్ కాల్స్ ఏమున్నాయి మీరు ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. జియోజిత్ యాప్లో మీరు జస్ట్ టీసీఎస్ సెలెక్ట్ చేసుకొని మీకు కావాల్సిన ప్రైస్ రేంజ్ దగ్గరికి వస్తే మొత్తం నెక్స్ట్ ఉన్న ఆర్డర్స్ మొత్తం మీకు లైన్లో కనబడితే మీరు కావాల్సినన్ని ఒకేసారి సెలెక్ట్ చేసుకొని డన్ కొడితే మొత్తం యాడ్ అయిపోతాయండి. ఇంతకుముందు చూసారు కదా మీరు, చక్కగా చూడండి, ఒకేసారి మనం ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ని సెలెక్ట్ చేయొచ్చు. ఇక్కడ నేను 4 సెలెక్ట్ చేశాను చూడండి, ఇంకా పైన ఒక 4, ఇంకా కింద మనకు అవసరం అయితే ఇంకో 4 యాడ్ చేసుకొని ఫైనల్గా డన్ అనే ఆప్షన్ యాడ్ చేయగానే మొత్తం ఒక పేజీలో మనకి చక్కగా డిస్ప్లే అవుతాయండి. చూడండి, ఇవన్నీ కూడా నేను యాడ్ చేసినవి. ఇవన్నీ ఆప్షన్స్ అండి. ఇక్కడ నేను కాల్ ఆప్షన్ యాడ్ చేశాను. కాల్స్ అంటే ఏంది, పుట్స్ అంటే ఏంది, మనం సపరేట్ వీడియోలో అవుతుంది. ఇక్కడ నేను జస్ట్ ఈ జియోజిత్ యాప్ గురించి మాట్లాడుతున్నాను. ఇట్లా మీరు ఫీచర్స్ యాడ్ చేసుకోవాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ సింబల్లోకి వెళ్తారు. ఇప్పుడు నేను టీసీఎస్ ఫీచర్ యాడ్ చేయాలి. నేను కాల్ చూసాం కదా, పుట్ కూడా చూద్దాం. కాల్స్ ఎలాగే చేసామో పుట్లు కూడా అలాగండి. ఇప్పుడు చూడండి, 850 ఉంది, షేర్ యాక్చువల్గా 1700 ఉంది. సో మీరు కిందకు వస్తే ఆటోమేటిక్గా అవి పైకి వస్తూ ఉంటాయండి. మీరు ఈ బటన్తో మీ హ్యాండ్తో కిందకి డ్రాగ్ చేయండి, ఆటోమేటిక్గా మీకు పైకి కొత్తవన్నీ వస్తూ ఉంటాయి. మీకు అవసరమైన సెలెక్ట్ చేసుకోండి, ఒకేసారి ఎన్ని కావాలంటే అన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. 7 కూడా సెలెక్ట్ చేసుకొని మీరు ఓకే కొడితే ఇక్కడ చూడండి, ఇందాక మనం చూసిన అన్ని కాల్స్ అండి. చూడండి, ఇక్కడ మీరు కాలు పుట్టు క్లియర్గా మీకు మెన్షన్ చేస్తారు. ఇవన్నీ పుట్లు, ఇవ్వండి పిఈ. ఈ లాస్ట్లో ఉన్నాయి కాల్స్. సో ముందు మీరు కాల్స్ పెట్టేటప్పుడు కాల్స్ కిందకి వెళ్ళిపోయినాయి, లేటెస్ట్గా పుట్లు పెట్టాం కాబట్టి పైకి పుట్లు వచ్చినాయి. ఇక్కడ నీట్గా ఉండిద్దండి. పుస్ట్ కాస్ట్ కూడా ఉంటుంది, ఏ రేట్లో మీరు పుట్టు పెట్టాలనుకుంటున్నారో ఆ రేటు కూడా. ఇవన్నీ కాల్స్ కిందవన్నీ కూడా కింద ఉంటుందండి. 1800 కాల్, 1840 కాల్, 1650 పుట్టు, ఈ విధంగా అనమాట. అట్లాగే ఇప్పుడు ఆప్షన్స్, ఇప్పుడు క్లియర్గా ఉండటం కోసం ఆప్షన్స్ అనేది దీనిలో పుట్లు కాళ్ళు పెట్టాం కాబట్టి ఆప్షన్స్గా ఉంచాను. ఇంకొక యాడ్ వాచ్ లిస్ట్ పెడుతున్నాను ఫీచర్స్ కోసం. ఫీచర్స్ కూడా ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫీచర్ సెలెక్ట్ చేశాను. ఇక్కడ నేను ఏ ఫీచర్ని సెలెక్ట్ చేయాలనుకుంటున్నానో ఆ పేరు నేను టైప్ చేస్తున్నాను అండి. ఎస్బీఐ మే మంత్. ఇక్కడ చూడండి, మీకు క్లియర్గా ఇక్కడ ఉంటుందండి ఫీచర్. ఇది ఎన్ఎస్సిఎఫ్. ఈ ఆప్షన్స్ వేరు, ఫీచర్స్ వేరండి. మీకు డిఫరెన్సియేషన్ క్లియర్గా కనపడుతుంది. ఆప్షన్స్లో కాలో పుట్టు ఇక్కడ చూపిస్తారండి, కానీ ఫ్యూచర్లో డైరెక్ట్గా మంత్ నేమ్ ఎంటర్ చేయగానే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 28th మే ఎక్స్పైరీ మీకు ఇక్కడ తెలిసిపోయింది. ఇది సెలెక్ట్ చేసి డన్ కొట్టడమే. 2-3 యాడ్ చేసి చూద్దాం, మీకు అర్థం కావడం కోసం. ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. బజాజ్ ఫైనాన్స్ కూడా యాడ్ చేస్తాం ఫీచర్.
గ్రాసిమ్ ఇండస్ట్రీస్ యాడ్ చేద్దాం. ఇది కూడా ఫీచర్ యాడ్ చేస్తాం. గ్రాసిమ్ ఇండస్ట్రీస్ అని మే మంత్ సెలెక్ట్, మే అని కొట్టగానే వచ్చేస్తుంది ఆటోమేటిక్. ఏ నెల అయితే ఆ నెల మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పటి నుంచి నెక్స్ట్ 2 months మాత్రమే మనం యాడ్ చేసుకోవాలి. అవే మనం ట్రేడ్ చేయగలం. ఇవి కూడా బై చేయాలనుకోండి, సేమ్ ఇందా లాంగ్ ప్రెస్ చేస్తారు. ఆ కంపెనీ మీద గ్రాసిమ్ కాబట్టి గ్రాసిమ్ని లాంగ్ ప్రెస్ చేశాను. ఇక్కడ బై కనపడుతుంది కాబట్టి మీరు ఆటోమేటిక్ లాంగ్ బటన్ ప్రెస్ చేసి బై సెలెక్ట్ చేసినట్టు మీకు అర్థమైపోతుంది. లాట్ సైజ్ ఇక్కడ చక్కగా చూపిస్తారండి. ఇక్కడ లాట్స్ చూపించారు కదా, లాట్ సైజు 750. అంటే మీరు ఒక లాట్ కొంటే ఇండైరెక్ట్గా 750 షేర్స్, డైరెక్ట్గా 750 షేర్స్ కొంటున్నట్టే అండి. సో సెలెక్ట్ చేసుకొని ప్రైస్ 507 ఉందండి. మీకు కావాల్సిన ప్రైస్ పెట్టుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 400 పెట్ట, మీకు అర్థం కావడం కోసం పెడతాం. కన్ఫర్మ్ కొడతాం. దీనికి బయింగ్ పవర్ లేదు కాబట్టి బయింగ్ పవర్ లేదని చెప్తుంది. వీళ్ళకి దీనికి ఎలా లేదు కాబట్టి. సో మీ దగ్గర క్యాష్ ఉంటే ఆటోమేటిక్గా ఆ ఫ్యూచర్ మీకు యాడ్ అయిపోతుంది. ఇట్లా టీసీఎస్ ఆప్షన్స్ కొనేటప్పుడు కూడా మీకు క్లియర్ ఇక్కడ చూపించుతుంది లాట్ ఎంతో. లాట్ సైజు 250 అని చూపించింది. మీకు కావాల్సిన ప్రైస్ మెన్షన్ చేసుకుని ఏదైనా సేమ్ ఏ షేర్ అయితే మీరు కొనాలనుకుంటే దాని మీద అది ఆప్షన్ అయినా ఫ్యూచర్ అయినా షేర్ అయినా లాంగ్ బటన్ ప్రెస్ చేయటం, బయ్యా సెల్లా సెలెక్ట్ చేసుకోవటం, క్యాష్లో కొనాలా ఇంట్రాడేలో కొనాలా సెలెక్ట్ చేసుకొని కొట్టడం. నెక్స్ట్ అండి, ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ మనం దీంట్లో చూద్దాం. మీకు లెఫ్ట్ సైడ్న అంటే యాప్లో మీ మొబైల్లో లెఫ్ట్ సైడ్ పైన అండి వాచ్ లిస్ట్ అన్నది కదా, నిఫ్టీ 50 పైన ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది. ఇవి డిఫరెంట్ ఆప్షన్స్ని మీకు చూపించిందండి. చూద్దాం. కొన్ని ఇంపార్టెంట్ వాటిని వీటిలో మనం డిస్కస్ చేద్దాం. సో పైనుంచి రెండు మార్కెట్ స్టేటస్ ఉంది కదా, దాని కింద ప్రొవిజనల్ లెడ్జర్ అని ఉంది. అది నేను క్లిక్ చేస్తే ప్రస్తుతం మీ క్యాష్ ఉందా, మీరు అప్పులో ఉన్నారో తెలిసిపోయిందండి. అవాయిడ్ ఇంట్రాడే ప్రెస్ చేస్తే ఇంట్రాడే కాకుండా మీరు ఎంత కట్టాలి, లేదా ఇంట్రాడేలో మీ క్యాషే ఉంటే అవి కాకుండా మీ దగ్గర క్యాష్ ఎంత ఉంది. మీ క్యాష్ ఉంటే నేను ప్లస్లో చూపించింది, మీరు కట్టాల్సిన క్యాష్ ఉంటే మైనస్లో. అంటే వీళ్ళు 15 లక్షలు వాళ్ళ అప్పుతో కొన్నట్టుగా ఇక్కడ మీకు ఇండికేషన్. ప్రొవిజనల్ లెడ్జర్ అనేది మీ క్యాష్ ఉందా, మీరు ఎదురు కట్టాలా. ఇదిగోండి ఇంట్రాడే సెలెక్ట్ చేశాను. ఇంట్రాడే సెలెక్ట్ చేస్తే తగ్గింది చూసారా, ఇట్లా అనమాట. సో ఎప్పటికప్పుడు మీరు మీ క్యాష్ లెడ్జర్స్ని చూసుకోవాలి. అట్లాగే నెక్స్ట్ ఫండ్ ట్రాన్స్ఫర్ అండి. మీకు ఇక్కడ ఉన్న ఆప్షన్లో ఫండ్ ట్రాన్స్ఫర్ అనేది 1 2 3 4 5 ఇది 5th ఆప్షన్ అండి. ఫండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్తే ఏంటంటే చూద్దాం క్లియర్ ఒకసారి. ఫండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్తే మీరు మనీ యాడ్ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రేడింగ్ చేస్తున్నారు, సడన్గా డబ్బులు అవసరం, లేదా మీ దగ్గర ఉన్న డబ్బుల్ని బ్యాంకులో యాడ్ చేయాలనుకుంటున్నారు, అప్పుడు మనం సెలెక్ట్ చేసుకునేది ఫండ్ ట్రాన్స్ఫర్ అండి. 1 2 3 4 5 ఇదిగోండి ఫండ్ ట్రాన్స్ఫర్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. సపరేట్ పేజ్ రీడైరెక్ట్ అవుతుందండి. మీరు డబ్బులు డిపాజిట్ చేయాలంటే పే ఇన్ అండి. అంటే మీరు మీ డీమ్యాట్లోకి డబ్బులు వేసుకోవాలంటే పే ఇన్ మీద క్లిక్ చేయాలి. చూద్దాం ఆప్షన్ ఎట్లా పనిచేస్తుందో. మీరు డబ్బులు మీ ట్రేడింగ్ అకౌంట్లో నుంచి బయటికి తీసుకోవాలంటే పే అవుట్ సెలెక్ట్ చేయాలి. దీనికి కానీ వీళ్ళు ఏం చేస్తారంటే అసలు మీ డబ్బులు ఉన్నాయా, మీరు ఎదురు కట్టాలి, ఇక్కడే చూపిస్తారండి. మీరు 5,61,000 ఈ డీమ్యాట్ హోల్డర్ ఆల్రెడీ అప్పులో ఉన్నాడు, -5,60,000 ఖచ్చితంగా వీళ్ళు పే ఇన్, పే అవుట్ పెట్టినా రాదు. పే ఇన్ అంటే మీ దగ్గర డీమ్యాట్లో వెనక్కి తీసుకోవటం, పే అవుట్ అంటే పే ఇన్ అంటే మీ దగ్గర మీ బ్యాంక్ నుంచి డబ్బులు డిపాజిట్ చేయడం, పే అవుట్ అంటే మీ డీమ్యాట్ నుంచి మీ డబ్బులు వెనక్కి తీసుకోవడం. చూడండి పే ఇన్ మీద క్లిక్ చేయండి. మీరు ఏవైతే బ్యాంకులు వీళ్ళతో టైప్ అయి పెట్టుకున్నారో, అంటే మీరు డీమ్యాట్ ఓపెన్ చేసినప్పుడు ఏ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇచ్చారో ఒక్కొక్కరు 4 బ్యాంకులు యాడ్ చేసుకోవచ్చు అండి. మీ పేరుతో ఉండాలి, మీ పాన్ కార్డు దాంట్లో ఇచ్చి ఉండాలి. ఇక్కడ ఆటోమేటిక్గా నెట్ బ్యాంకింగ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు యూపీఐ ఉంటే యూపీఐ ద్వారా కూడా ప్లే చేసుకోవచ్చు. మీకు 4-5 బ్యాంకులు ఉంటే క్లియర్గా చూపిస్తారండి. మీరు ఏ బ్యాంక్ నుంచి కావాలంటే ఆ బ్యాంక్ నుంచి మీరు పేమెంట్ చేయొచ్చు. ఆటోమేటిక్ మీకు తెలిసిన పద్ధతే. మీరు ఇక్కడ బ్యాంక్ సెలెక్ట్ చేసుకుంటారు, అమౌంట్ సెలెక్ట్ చేసుకుంటారు, పే అయిపోతుంది. అదే పే అవుట్ మీకు డబ్బులు కావాల్సినప్పుడు తీసుకునే విధానం అండి. ఇదిగోండి మీకున్న మల్టిపుల్ బ్యాంక్స్ ఇక్కడ ఎన్ని 2 ఉన్నాయి, ఎన్ని బ్యాంక్స్ ఉంటాయని ఇక్కడ చూపించిద్దండి. మీరు ఇక్కడ అమౌంట్ ఎంటర్ అమౌంట్ ఉంది కదా, ఇక్కడ మీరు అమౌంట్ని మెన్షన్ చేయొచ్చు. 1 lakh కావాలా, 10,000 కావాలా, 25,000 కావాలా, మీ దగ్గర ఉన్న డబ్బుల్ని బట్టి డీమ్యాట్లో ఎంత ఖాళీగా ఉన్నాయో చూసి అంత కావాలంటే ఇక్కడ లెడ్జర్ బ్యాలెన్స్ని సెలెక్ట్ చేయాలండి. సెలెక్ట్ చేసి మీకు కావాల్సిన బ్యాంక్ సెలెక్ట్ చేసి పే అవుట్ కొడితే వితిన్ 1 working డేలో మీ క్యాష్ మీ బ్యాంకుకి మీ డీమ్యాట్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వస్తాయి. ఇది ఫండ్ ట్రాన్స్ఫర్, ఫండ్ వేయటం, ఫండ్ తీయటం అనేది ఇక్కడ మనం చూస్తాం. ఇదంతా కూడా మీకు చక్కగా అర్థమైంది అనుకుంటున్నాను అండి. వీడియో చూసిన అందరికీ ఈ వీడియో అర్థం అవ్వాలని భావిస్తూ మీ డౌట్లు ఇంకా ఏమైనా ఉంటే పోస్ట్ చేయండి. వాటికి సరైన సమాధానం చెప్పడానికి నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.